రెవల్యూషను సమాజాన్ని రెవల్యూషనైజ్ చేస్తుంది. ఒక రెవల్యూషను బ్రిటిష్ వాళ్ళని బయటికి పంపించి దేశానికి స్వాతంత్రం తీసుకురావడం ఒక రెవల్యూషన్. రాజ్యాంగంలో మేమంతా సమానమే, మేము ఒక జాతే, మేము జాతిగా నిర్మాణం అవుతాం మీరు అనుకుంటున్నారు. బ్రిటిష్ వాళ్ళు ఒక జాతి అంటున్నారు, ఫ్రెంచ్ ఒక జాతి అంటున్నారు, మేము భారతీయులు ఒక జాతి అంటే వాళ్ళు ఎక్కిరించేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. మీరెట్ట జాతి అవుతారా? వాడేమో బ్రాహ్మడా, మేము దగ్గరకే రానిడా, వాడు అవతారం చేసుకోవడం జరిగింది. ఎందుకు లేట్ అయిందంటే, లేటుగా పెట్టుకున్నామంటే ఈ ఆనవాయితీని ఇంతే కొనసాగించాలి. ప్రతి నెల చివరి ఆదివారం ఎంతమంది వచ్చిందనే కాదు, ప్రోగ్రాం జరిగి తీరాలి. దీన్ని ఎట్లా స్ట్రెంథన్ చేసుకుందానే దాని మీద సమాలోచనలు చేసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దయచేసి మిత్రులందరూ కూడా పోయినసారి వచ్చిన మిత్రులు కాకుండా ఈసారి చాలామంది కొత్త వారు వచ్చినారు. అలాంటి వారు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికే ఈ కార్యక్రమాన్ని లేట్గా అయినా కూడా మన గెస్ట్ని రిక్వెస్ట్ చేసుకొని, అలాగే మన కుల సంఘాల సభ్యులందరూ కూడా మెసేజ్ 1-2 సార్లు పెట్టి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశం చాలా కుల సంఘాలకు, ప్రజా సంఘాలకు వేదికలు ఉన్నాయి. అత్యంత పాపులేషన్ ఉన్నటువంటి జనాభాలో సగభాగానికి ఎక్కువ ఉన్నటువంటి బీసీలకు. నా పేరు రామరాజు, నేను జలమండలి బీసీ సంఘం అధ్యక్షుడిని, తెలంగాణ బీసీ ఉద్యోగ సంఘ 33 జిల్లాల అసోసియేట్ ప్రెసిడెంట్ కూడా. ఈ మధ్యనే తెలంగాణ ఎంప్లాయీస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన నేను. ఒక అన్నగారు పిలుపు మేరకు ఇక్కడికి వచ్చినాము. ఒక చిన్న విషయం అన్న, మా కులం వచ్చేసి నకాశీ సంఘం మాది. మేము చిత్రకారులను. భగవంతుడు ఎట్లుంటాడో చూపెట్టిన కులం మాది. కానీ మా కుల సంఘ పెద్దలు అన్న పిలవగానే మా రవణ వచ్చినారు, మా బోడబండ నుంచి అన్ని. ఇంకొకటి అన్న, అందరు రిజర్వేషన్లు అంటున్నారు. ఒక్క నిమిషం అన్న, వాటర్ వర్క్స్లో ఇప్పుడు జరగబోతున్నది ఎస్సీ ఎస్టీలకి బీసీ ఓసీలకు మధ్యలో మొన్ననే కోర్టు నుంచి ఒక ఆర్డర్ తెచ్చినాము. ఆ ఆర్డర్ కూడా ఇంప్లిమెంట్ అవుతుందన్న. ఇది రేపు ఎల్లుండ 51 మంది నిన్న రిటైర్డ్ అయినారు. వాళ్ళందరికీ కూడా దాంట్లో ఉన్న బీసీలకి, రెడ్డి ఓసీలకు కూడా ప్రమోషన్స్ వచ్చే విధంగా అన్ని కార్యాచరణ రూపొందించినామన్న. ఆ కోర్టు ఆర్డర్ని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఇంప్లిమెంట్ చేస్తే సేమ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎన్ని ప్రమోషన్స్ వస్తున్నాయో అదే విధంగా మన బీసీలకు కూడా వస్తాయి. ఎందుకంటే ఒక ప్రమోషన్, 1 అపాయింట్మెంట్ ఉంటే వాళ్ళకు 4 పోస్టులు ఉన్నాయి. మనం వచ్చేసి అటెండర్ లాగానే ఉంటున్నాం, రిటైర్డ్ అయినాక కూడా అటెండర్గానే ఉంటున్నాం. వాళ్ళు వచ్చి కూర్చొని డైరెక్టరు, మా దగ్గర డైరెక్టర్ పోస్టులు ఒక 6 ఉన్నాయన్న. మొత్తము అందరూ వాళ్ళే ఉన్నారు ఎస్సీలు. ఇప్పటి వరకు మన బీసీలు ఎవరు రాలేదు. ఇప్పుడు ఉన్న దాంట్లో ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతుందని మొన్ననే రఘు అని ఆయనకు ఒక డైరెక్టర్ ఇచ్చినాను బీసీకి. ఆ ఇంప్లిమెంట్ అవుతుంది అన్న. కోటాను కూడా అన్నకు కూడా ఇచ్చినాను. థ్యాంక్ యూ అన్న, ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు థ్యాంక్ యూ. మేము కిరణ్ అన్న గారితో వచ్చి కూడా 2 సంవత్సరాలు అయింది. కానీ కిరణ్ అన్న గారు మనకు మన బీసీ విద్యార్థుల కోసం చేసిన ఎన్నో త్యాగాలు అన్న చాలా ఉన్నాయి. మేము రిజర్వేషన్ కోసం ఎంతో ప్రయత్నించాము. అన్నగారు మాకు రిజర్వేషన్లు కల్పించారు చాలా వరకు. యూనివర్సిటీలో ఒకప్పుడు రిజర్వేషన్లు తక్కువ ఉండేది. అలాగే జనరల్కి ఓబీసీలకి మనకు సేమ్ అప్లై చేసుకోవడానికి సేమ్ ఉండదన్నమాట. యూనివర్సిటీకి అప్లై చేసుకోవడానికి కిరణ్ అన్న గారితో మేము ఈ విధంగా చర్చించాము. అన్న, మన బీసీ వాళ్ళకి ఎందుకు ఇంత వాళ్ళతో పోలుస్తున్నారు, మనం కూడా మనకంటూ సపరేట్గా ఉండాలి కదా అనేసి తీసుకున్నారు. అన్నగారు మన బీసీ విద్యార్థులకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో చాలా ప్రత్యేకంగా ఉంటారు. ఏ సమస్య వచ్చినా అన్నగారు చాలా స్పందించి ప్రతి విద్యార్థి కూడా తోడుగా ఉంటారు. అలాగే ఎంబీఏలో మన స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే ఈ వాళ్ళకి ఇంత అనేసి చెప్పిస్తుంది. అన్నగారి కృషి వల్లనే 2 lakhs ఫర్ ఫీజు రీంబర్స్మెంట్ సాధ్యమైంది. సో మనం అందరం బీసీలో కూడా కలిసికట్టుగా ఉండి ముందుకు. మనకు పార్టీ ఉండాలి, ఎవరో మనకు ఏరు. మనకు పార్టీ ఉండి కనుక మనం పార్టీ పెట్టి మనం పార్టీలో కనుక నిలుచుండి పోటీ చేస్తే
ఇప్పుడు ఇదివరకు అనుకున్న మిత్రులు అన్నది అందరూ అగ్రవర్ణం గెలుస్తాడు, గెలుస్తాడంటే అగ్రవర్ణం మనం ఓట్లు వేసుకునే తెలివి మనకు లేదు కదా. ముఖ్యమంత్రి కావాలి అనేటువంటి ఆలోచన మనకు రావాలి కదా. ముఖ్యమంత్రి కావాలంటే ఎమ్మెల్యే గెలవాలనేది ఉండాలి కదా. కాబట్టి మిత్రులారా, సూర్యారావు అన్న ఏదైతే బీసీ టైమ్స్ నడుపుతాడో, సూర్యారావు అన్న దగ్గర ముఖ్యమంత్రి చేసే తెలివి ఉన్నది, ప్రధానమంత్రి చేసే తెలివి ఉన్నది. వాళ్ళేమో గొప్పలు కాదు, అక్కడ వెళ్ళేటోడు ఇక్కడ వెళ్ళేటోడు. మనకున్న దానికన్నా నాకు ఎక్కువ తెలుగు లేదే. వాళ్ళేమో ఆకాశం నుంచి ఊడిపోలే. మనం కనుక ఖచ్చితంగా నిలుస్తుంటే 2029 అధికారాన్ని చూస్తాం. ఇంకొక విషయం ఏంటంటే, మీరందరూ ఇంచుమించు వచ్చే ఎలక్షన్ పార్లమెంటు అసెంబ్లీ ఒకసారి వస్తాయి. దీనికి మనం ప్రిపేర్ కావాలి. ఏ కులం ఆకు ఇప్పుడు అన్ని కులాలు చెప్పింది. కొన్ని కులాలు ఇప్పటి వరకు కూడా అసెంబ్లీకి పోయిన కులాలే ఎక్కువ ఉండొచ్చు. అసెంబ్లీ అడుగుపెట్టిన కులాలే ఎక్కువ ఉంటాయి. మరి ఆడేందంటే మనకి ఇచ్చేది ఎవరిదో పార్టీ అయితే ఆడేది మనకి ఇచ్చేది మనం చేయలేదా? మనకు అధికారం లేదా? మనకు తెలియదా? సమయంతో మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు ఇంకా మంచిగా కూడా చర్చించుకున్నాం. అందరికి కూడా కృతజ్ఞత తెలుపుతూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి కూడా కృతజ్ఞత తెలుపుతూ ముగిస్తున్నాను. చేసిన తర్వాత మా వడ్డేర సంఘ నాయకులు కూడా మళ్ళీ 3 సార్లు వడ్డేర ముట్టడి చేయడం జరిగింది. అదేవిధంగా వడ్డేర హక్కుల కోసం పోరాడుతున్నాం. ఈరోజు బీసీ సమాజంలో ఉన్న మీ వడ్డేర్లు కూడా మాతో కలిసి ఈ ప్రయాణం చేయాలని చెప్పేసి పెద్దలు సంగం సూర్యారావు గారు మాకు పదే మెసేజ్లు పంపించి వారి ఆహ్వానం మేరకు నా పేరు శివ ముదిరాజ్. ప్రస్తుతం నేను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో నేను పిహెచ్డి చేస్తున్నా. మాకు సూర్యారావు సార్ గారు నాకు ఒక 6-7 సంవత్సరాల నుంచి పరిచయం. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఓబీసీ ఉద్యమాల్లో మేము చాలా కీలకంగా పనిచేస్తున్నాం. మా జాతీయ అధ్యక్షుడు కిరణ్ కుమార్ అన్న ఇక్కడే ఉన్నాడు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఉన్న ఓబీసీ సమస్యల మీదనే కాకుండా దేశవ్యాప్తంగా ఈ ప్రొఫెసర్స్ జాబ్లో కానీ, అంటే సెంట్రల్ యూనివర్సిటీస్లో కానీ, లా కాలేజ్లో కానీ, లేదంటే ఎయిమ్స్లో కానీ ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కాకపోవడం, వాటి మీద మేము పెద్ద ఎత్తున మూవ్మెంట్ చేయడం జరిగింది. అది మాత్రమే కాకుండా ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీస్లో రిజర్వేషన్ల మీద కావచ్చు, ఈ లా కాలేజ్లో యూనివర్సిటీస్లో రిజర్వేషన్, ఓబీసీ రిజర్వేషన్లు, లోకల్ రిజర్వేషన్ల మీద ఫైట్ చేయడం, అట్లాగే ఈ ఇంజనీరింగ్ కాలేజీలో రిజర్వేషన్లు అంటే 10,000 బిలో అంటే లో వస్తేనే బీసీలకి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు. 10,000 పైన వస్తే రిజర్వేషన్ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళు కాదు. దాని మీద మేము ఫైట్ చేసాం. అట్లే కాకుండా ఈ కులకరణ మీద తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీస్కి తిరగడం, అట్లాగే ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కానీ, ఢిల్లీ తెలంగాణ భవన్లో కానీ అక్కడ ఉద్యమాలు చేయడం, అట్లా చాలా తెలంగాణ ఉద్యమం, ఈ తెలంగాణలో బీసీ ఉద్యమాలు, ఆంధ్రప్రదేశ్లో బీసీ ఉద్యమాల మీద, మరీ ముఖ్యంగా విద్యా వ్యవస్థలో ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంట్, ఫీజు హైక్, ఇట్లాంటి అనేక అంశాల మీద మా జాతీయ అధ్యక్షులు కిరణ్ అన్న గారి ఆధ్వర్యంలో మా టీం అందరం కలిసి పనిచేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేస్తున్నాను. ముందుగా బీసీ సమాజ్ పార్టీ గురించి నాకు ఎప్పుడు తెలుసు అంటే, సూర్యారావు గారు నాకు ఎలక్షన్ మూమెంట్లో కొంచెం పరిచయం ఉంది సార్. ఇంకా కొద్దిగా వెనక్కి